నమస్కారం. లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం. వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి. ప్రియ సఖులు, ఇప్పుడు మనం సుప్రసిద్ధ రచయిత్రి శ్రీమతి పి సత్యవతి గారు రచించిన ఇల్లు అలకగానే పండగవునా అనే ఓ చక్కటి కథను విందామండి. ఈ కథ ఉదయం వారపత్రికలో 1990 జూన్లో ప్రచురింపబడింది. ఇక కథ మొదలు పెట్టేస్తున్నానండి. ఇల్లాలు కాకపూర్వం ఓ యువతి, చదువు సంధ్య, తెలివి, చాకచక్యం, సమయస్ఫూర్తి, హాస్యం, లాస్యం అన్నీ కలిగిన అమ్మాయి. అందం, తెలివి, వాళ్ళ నాన్న ఇచ్చిన కట్నము బాగా నచ్చిన ఓ చిన్నవాడు ఆ అమ్మాయి మెడలో 3 ముళ్ళు వేసి ఓ ఇంటికి ఇల్లాలని చేసి, ఇదిగో అమ్మడు, ఈ ఇల్లు నీది అని చెప్పాడు. ఆ ఇల్లాలు వెంటనే బయట నడుముకు బిగించి ఇంటిని అందంగా అలికి ముగ్గులు పెట్టింది. ఆ చిన్నవాడు వెంటనే ఆ ఇల్లాలను మెచ్చుకుని, నువ్వు ఇల్లు అలకటంలో నేర్పరివి, ముగ్గులు వేయటంలో అంతకన్నా నేర్పరివి, శభాష్, కీప్ ఇట్ అప్ అని ఇంగ్లీష్లో మెచ్చుకొని భుజం తట్టాడు. దాంతో ఆ ఇల్లాలు తెగ మురిసిపోయి ఇల్లు అలకటమే ధ్యేయంగా తన జీవితాన్ని కొనసాగించింది. ఎల్లప్పుడూ ఇంటిని పరిశుభ్రంగా అలికి రంగురంగుల రంగవల్లికలు తీర్చిదిద్దింది. ఆ విధంగా ఆమె జీవితం 3 అలుకుగుడ్డలు 6 ముగ్గుబుట్టలుగా సాగిపోతూ వచ్చింది. కానీ ఒకనాడు ఆ ఇల్లాలు ఇల్లు అలుకుతూ నా పేరేమిటి చెప్పమా అనుకుంది. అలా అనుకుని ఉలిక్కి పడింది. చేతిలో అలుకుగుడ్డ, ముగ్గుబుట్ట అక్కడ పడేసి కిటికీ దగ్గర నిలబడి తలగొక్కుంటూ, నా పేరేమిటబ్బా అని తెగ ఆలోచించింది. ఎదురింటికి నేమ్ బోర్డు వేళ్లాడుతోంది, మిసెస్ ఎం సుహాసిని, ఎంఏ పిహెచ్డి, ప్రిన్సిపాల్ ఎక్స్ కాలేజీ అని. అవును, అలాగే తనకి ఓ పేరుండాలి కదా, ఇలా మర్చిపోయానేమిటి? ఇల్లలికే సంబరంలో పేరు మర్చిపోయాను, ఇప్పుడు ఎలాగా అనుకుందా ఇల్లాలు. కంగారు పడిపోయింది. మనసంతా చికాగ్గా అయిపోయింది. ఎలాగో ఆ పూటకు ఇల్లు అలకటం కానిచ్చింది. అంతలో పని మనిషి వచ్చింది. పోనీ ఆమెకేమైనా గుర్తుందేమోనని, అమ్మాయి, నా పేరు నీకు తెలుసా అని అడిగింది. అదేమిటమ్మా, అమ్మగారుల పేర్లతో మాకేమిటి పని, మీరంటే మాకు అమ్మగారే, ఫలానా తెల్లమేడ కింద భాగంలో అమ్మగారంటే మీరు అంది ఆ అమ్మాయి. అవునులే పాపం, నీకేం తెలుసు అనుకుంది ఇల్లాలు. స్కూల్ నుండి మధ్యాహ్నం భోజనానికి వచ్చారు. పిల్లలకైనా తన పేరు గుర్తుందేమో అనుకుంది ఇల్లాలు. ఒరే పిల్లలు, నా పేరు మీకు తెలుసా అని అడిగింది. వాళ్ళు తెగ ఆశ్చర్యపడిపోయి, నువ్వు అమ్మవి, నీ పేరు అమ్మే, మేము పుట్టినప్పటి నుంచి మాకు తెలిసింది అదే. నాన్నగారి పేరుతో ఉత్తరాలు వస్తాయి, ఆయనంతా పేరుతో పిలుస్తారు కనుక మాకు తెలుసు. నీ పేరు నువ్వు మాకెప్పుడూ చెప్పలేదు కదా, పోనీ నీ పేరుతో ఉత్తరాలు కూడా రావు అనేసారు వాళ్ళు. అవును, తనకెవరు ఉత్తరాలు రాస్తారు? అమ్మా నాన్న ఉన్నారు కానీ నెలకు 2 నెలలకు ఫోన్ చేస్తారు. చెల్లెళ్ళు అక్కలు కూడా వాళ్ళ ఇల్లు అల్లుకోవటంలో నిమగ్నమై ఉన్నారు. వాళ్ళంటే పెళ్ళిళ్ళలోనో పేరంటంలోనో కలిస్తే ముగ్గుల్ని గురించో వంటల గురించో మాట్లాడుకోవటమే కానీ ఉత్తరాలు లేవు. ఇల్లాలు నిరాశపడింది. కానీ ఆమెకు అశాంతి బాగా ఎక్కువైంది. తన పేరు ఎలాగైనా గుర్తు తెచ్చుకోవాలనే తపన ఎక్కువైంది. అంతలో పక్కింటి ఆవిడ పేరంట పిలవటానికి వచ్చింది. పోనీ ఆవిడకి ఏమైనా గుర్తుందేమోనని అడిగితే ఆవిడ కిసుక్కున నవ్వేసింది. మరే, మీ పేరు నేను అడగాలేదు, మీరు చెప్పాలేదు. కుడి చేతి వైపు తెల్లమేడావిడ, అల్లదిగో ఆ మందుల కంపెనీ మేనేజర్ గారి భార్య అనో, లేకపోతే తెల్లగా పొడుగ్గా ఉంటుంది ఆవిడ అనో చెప్పుకుంటాం అంతే అనేసింది ఆ ఇల్లాలు. ఇంకా లాభం లేదు. పిల్లల స్నేహితులు మాత్రం ఏం చెప్తారు? వాళ్ళకి కమల వాళ్ళ అమ్మనో ఆంటీ అనో తెలుసు. ఇక భర్తగారు ఒక్కరే శరణ్యం, ఆయనకే గుర్తుంటే ఉండాలి అనుకుంది. రాత్రి భోజనాల దగ్గర భర్తను అడిగింది, ఏమండి, నా పేరు మర్చిపోయానండి, మీకు గుర్తుంటే చెప్పరా అని. భర్తగారు పెద్దగా నవ్వేసి, అదేమిటోయ్, ఎన్నడూ లేనిది వాళ్ళ పేరు సంగతి ప్రస్తావిస్తున్నావు? నిన్ను పెళ్ళైన నాటి నుండి ఏమో అని పిలవడం అలవాటైపోయింది. నువ్వు కూడా నన్ను అలా పిలవకండి, నా పేరు నాకుంది కదా అని చెప్పలేదు, అందుకని నేను మర్చిపోయాను. ఇప్పుడేం, నిన్నందరూ మిస్సెస్ మూర్తి అంటారు కదా అన్నాడు. మిస్సెస్ మూర్తి కాదండి, నా అసలు పేరు నాకు కావాలి, ఎలాగిప్పుడు అంది ఇల్లాలు ఆవేదనగా. దానికేం, పోనీ ఏదో ఒక పేరు పెట్టేసుకో కొత్తది అని సలహా ఇచ్చాడు ఆయన. బాగుందండి, మీ పేరు సత్యనారాయణ మూర్తి అయితే మిమ్మల్ని శివరామనో సుందరరామనో పెట్టుకోమంటే ఊరుకుంటారా? నా పేరే నాకు కావాలి అంది. బాగానే ఉంది, చదువుకున్నావుగా, సర్టిఫికెట్ల మీద పేరు ఉంటుంది కదా,
ఆ మాత్రం కామన్ సెన్స్ లేకపోతే ఎలా? చూసుకో వెళ్ళి అని సలహా ఇచ్చాడాయన మళ్ళీ. బీరువాలో పట్టు చీరలు, షిఫాన్ చీరలు, నేత చీరలు, వాయిల్ చీరలు, వాటి మ్యాచింగ్ జాకెట్లు, లంగాలు, గాజులు, పూసలు, ముత్యాలు, పిన్నులు, కుంకుమ భరణులు, గంధం గిన్నెలు, వెండి కంచాలు, బంగారం నగలు అన్నీ పొందికగా అమర్చి ఉన్నాయే కానీ అందులో ఎక్కడా సర్టిఫికెట్ల జాడలేదు. అవును, తను పెళ్ళైన తర్వాత ఇక్కడికి వచ్చేటప్పుడు అవి తెచ్చుకోలేదు. అవునండి, నేను అవి ఇక్కడికి తెచ్చుకోలేదు. నేను మా ఊరు వెళ్ళి ఆ సర్టిఫికెట్లు వెతుక్కుని నా పేరు అడిగి తెలుసుకుని 2 రోజుల్లో వచ్చేస్తాను అని అడిగింది భర్తని. బాగానే ఉంది, పేరు కోసం ఊరు వెళ్ళాలా ఏం? నువ్వు ఊరు వెళ్తే ఈ 2 రోజులు ఇల్లు ఎవరు అలుకుతారు అన్నాడు నాథుడు. అవును నిజమే మరి, తను అందరికన్నా బాగా అలుగుతుందని కదా ఆ పని ఎవరిని చెయ్యనివ్వటం లేదు ఎన్నాళ్ళు. ఎవరి పనులు వాళ్ళకున్నాయి. ఆయనకి ఉద్యోగం, పిల్లలకు చదువులు, వాళ్ళకెందుకులే శ్రమ పాపం అనుకుని తానే ఆ పని చేస్తూ వచ్చింది. వాళ్ళకి అసలు చేత కాదు మరి. అయినా పేరు తెలియకుండా ఎలా బ్రతకటం? ఇన్నాళ్ళు ఆ విషయం గుర్తు రాలేదు కనుక సరిపోయింది, కానీ గుర్తొచ్చాక కష్టంగానే ఉంది. 2 రోజులు ఎలాగైనా కష్టపడండి, నేను వెళ్ళి నా పేరు కనుక్కొని రాకపోతే బ్రతకలేకుండా ఉన్నాను అని బ్రతిమలాడి బయటపడింది ఇల్లాలు. ఏమ్మా ఇంత అర్జెంటుగా వచ్చావు? ఆయన పిల్లలు బాగున్నారా? ఒక్కదానివే వచ్చావేం అని అమ్మా నాన్న ఆప్యాయంగానే పలకరించిన అందులో కొంత సందేహాన్ని కూడా జోడించారు. ఇల్లాలికి వెంటనే వచ్చిన పని గుర్తొచ్చింది. అమ్మా నా పేరేమిటో చెప్పమ్మా అని అడిగింది ఎంతో దీనంగా ఇల్లాలు. అదేమిటమ్మా, నువ్వు మా పెద్దమ్మాయివి. నీకు బిఏ దాకా చదువు చెప్పించి 50,000 కట్నం ఇచ్చి పెళ్లి చేశాము. 2 పురుళ్ళు పోసాము. ప్రతి పురుటికి ఆసుపత్రి ఖర్చులు మేమే భరించాము. నీకు 2 పిల్లలు. మీ ఆయనకు మంచి ఉద్యోగం, చాలా మంచివాడు కూడాను. నీ పిల్లలు బుద్ధిమంతులు అంది తల్లి. నా చరిత్ర కాదమ్మా, నా పేరు కావాలమ్మా నాకు. పోనీ నా సర్టిఫికెట్లు ఎక్కడున్నాయో చెప్పు అంది. ఏమోనమ్మా, ఈ మధ్యన అలమార్లలో పాత కాగితాలు, ఫైళ్ళు అన్నీ ఖాళీ చేసేసి గాజు సామాన్లు సర్దించాము. కొన్ని ముఖ్యమైన ఫైళ్ళు అటక మీద పడేశాం. రేపు వెతికిద్దాంలే, ఇప్పుడు వాటికేం తొందర? హాయిగా స్నానం చేసి భోజనం కానియమ్మా అన్నది ఆ ఇల్లాలి తల్లి. ఇల్లాలు హాయిగా స్నానం చేసి భోజనం చేసింది, కానీ నిద్ర రాలేదు. ఆడుతూ పాడుతూ ఇల్లు అలుకుతూ ముగ్గు వేస్తూ పేరు మర్చిపోవటం వలన ఇలా ఇన్ని కష్టాలు వస్తాయని ఎప్పుడూ అనుకోలేదు. తెల్లవారింది, కానీ అటక మీద ఫైళ్లలో సర్టిఫికెట్లు వెతకటం పూర్తి కాలేదు. ఈలోగా ఆ ఇల్లాలు కనపడ్డ మనిషినల్లా అడిగింది. చెట్టునడిగి, పుట్టనడిగి, చెరువునడిగి, తను చదివిన స్కూలునడిగి, కాలేజీని అడిగి, ఎట్టకేలకు ఓ మిత్రురాలని కలిసి తన పేరు సంపాదించింది. ఆ స్నేహితురాలు తనలాగే తనతోనే చదువుకుని, తనలాగే పెళ్లి చేసుకుని, తనలాగా బ్రతుకు ఇల్లు అలకటం కాకుండా ఇల్లు అలకటం బ్రతుకులో ఒక భాగంగా బ్రతుకుతూ తన పేరును, తన స్నేహితురాళ్ల పేర్లను కూడా గుర్తుంచుకున్న వ్యక్తి. ఆ స్నేహితురాలు ఈవిడ్ని చూడగానే గుర్తుపట్టి, ఓ హాయ్ శారదా, నా ప్రియమైన శారదా అని కేకలు పెట్టి కౌగులించేసుకుంది. అప్పుడు ఆ ఇల్లాలిని దాహంతో ఆర్చుకుపోయి ఎండిపోయి ప్రాణం పోవటానికి సిద్ధపడిన వాడికి కొత్త కూజాలో నీళ్లు చెంచాతో నోట్లో పోసి బ్రతికించిన చందంగా బ్రతికించింది ఆ స్నేహితురాలు. నువ్వు శారదవి. నువ్వు మన స్కూల్లో 10th క్లాసులో ఫస్ట్ వచ్చావు. కాలేజీలో జరిగిన మ్యూజిక్ పోటీల్లో ఫస్ట్ వచ్చావు. అప్పుడప్పుడు మంచి మంచి బొమ్మలు వేసేదానివి. మనమందరం 10 మంది స్నేహితులం. వాళ్ళందరినీ నేను అప్పుడప్పుడు కలుసుకుంటూనే ఉన్నాను. మేము ఉత్తరాలు రాసుకుంటూనే ఉన్నాము. నువ్వు ఒక్కదానివే మాకు అందకుండా పోయావు. చెప్పు, ఎందుకు అజ్ఞాతవాసం చేస్తున్నావు అని నిలదీసింది ఆవిడ. అవును ప్రేమిల, నువ్వు చెప్పింది నిజమే. నేను శారదనే. నువ్వు చెప్పేదాకా నాకు జ్ఞాపకం లేదు. నా మెదడులోని అరలన్నీ కూడా ఇల్లు ఎంత బాగా అలకాలి అనే విషయం మీదే కేంద్రీకృతమైపోయాయి. ఇంకేం గుర్తులేదు. నువ్వు కనపడకపోతే నాకు పిచ్చెక్కిపోయేది అంది శారద అనే పేరు గల ఆ ఇల్లాలు. శారద సరాసరి ఇంటికి వచ్చి అటక ఎక్కి పాత ఫైళ్లు తిరగదోడి తన సర్టిఫికెట్లు, తను వేసిన బొమ్మలు, పాత ఆల్బమ్లు అన్నీ సాధించింది. తాను స్కూల్లో, కాలేజీలో గెలుచుకున్న ప్రైజులు కూడా వెతికి పట్టుకుంది. కొండంత సంతోషంతో ఇంటికి తిరిగి వచ్చింది. నువ్వు లేవు, ఇల్లు ఎలా ఉందో చూడు, సత్రాలా ఉంది. అమ్మయ్య, నువ్వు వచ్చావు, ఇంకా మాకు పండుగ రావి అన్నాడు శారద భర్త. ఇల్లు అలకగానే పండుగ కాదండి. అవును కానీ ఇక నుంచి నన్ను ఏమోయ్ గీమోయ్ అనకండి. నా పేరు శారద. శారద అని పిలవండి, తెలిసిందా
అని కూని రాగాలు తీస్తూ హుషారుగా లోపలికి వెళ్ళింది. ఏ మూలన దొమ్ముందో, ఎక్కడ సామాన్లు ఆర్డర్లో లేవోనని చాలా సీరియస్గా వెతుకుతూ డిసిప్లిన్ కోసం తపన పడే శారద 2 రోజులుగా దులపని సోఫాలో హాయిగా చేరబడి తను తెచ్చిన బొమ్మలను పిల్లలకు చూపిస్తోంది. కథ సమాప్తం. ప్రియ సఖులు, ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి. ప్రేమతో లక్ష్మి, కృష్ణాతీరం దుర్గమ్మ సన్నిధానం. నమస్తే.